హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాండవుల స్టార్టర్. ఈరోజు మనం హోటల్లో పూరీలు బూరెలాగా పొంగుతాయి కదా, అలాంటి పూరీలు ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా దీనికోసం మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని గోధుమ పిండి 2 కప్స్ తీసుకోండి. మీకు ఎంత కావాలంటే అంత క్వాంటిటీ తీసుకోవచ్చు. ఒక కప్పుకి 1 టేబుల్ స్పూన్ సూజీ రవ్వ ఉంటుంది కదా, బొంబాయి రవ్వ అని కూడా అంటాం. మనం ఉప్మా చేసుకునే రవ్వ కలుపుకోవాలి. 1 కప్పు పిండి తీసుకుంటే 1 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ వేసుకోవాలి. ఇక్కడ నేను 2 కప్స్ తీసుకున్నాను కాబట్టి 2 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ యాడ్ చేసుకున్నాను. అలాగే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. అలా రవ్వ పిండి మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని చక్కగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత లాస్ట్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్తో కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మళ్ళీ పిండిని బాగా అంతా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం చక్కగా పూరీలకి కావాల్సినంత చిన్న చిన్న సైజులో ఉండలు చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకొని చక్కగా పక్కన పెట్టేసుకోవాలి. ఇంకొక టిప్ ఏంటంటే, మనం పూరీలు చేసేటప్పుడు చాలా పూరీలు ఒకేసారి ఒత్తుకొని తర్వాత కాలుస్తూ ఉంటాము. దానివల్ల పూరీలు మొత్తం ఆరిపోయి అసలు పొంగవు. మనం పూరీలు చేసిన తర్వాత ఆరిపోనివ్వకుండా వెంటనే ఆయిల్లో వేసి చక్కగా కాల్చుకోవాలి. అప్పుడు పూరీలాగా పొంగుతాయి. ఇప్పుడు టిప్ నెంబర్ 3 ఏంటంటే, ఆయిల్ మనకి చాలా హీట్గా ఉండాలి. అప్పుడే పూరీలు వేయగానే పూరీలాగా పొంగుతాయి అని అంటూ ఉంటాం కదా, వేయగానే పొంగిపోవాలి. అలా అయితేనే మనకి పూరీలు బాగా పొంగి చక్కగా బూరెల్లాగా హోటల్ స్టైల్లో వస్తాయి. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు నేను వేయగానే ఎలా పొంగిందో 30 సెకండ్స్ కూడా పట్టదు ఫ్రెండ్స్. పూరీ మనం చేసి వేయగానే చక్కగా పొంగుతుంది. ఇలా ఆయిల్ బాగా హీట్గా ఉన్నప్పుడు పూరీలను కాల్చుకుంటే బాగా పొంగుతాయి. మనకి పూరీలు పొంగుతూ రావాలంటే 3 టిప్స్ ఫ్రెండ్స్. ఒకటి, 1 కప్పు పిండికి 1 టేబుల్ స్పూన్ రవ్వ వేసుకోవాలి. రెండవది, పూరీలను ఆరిపోనివ్వకుండా వెంటనే కాల్చుకోవాలి. మూడవది, ఆయిల్ బాగా హీట్గా ఉన్నప్పుడు మాత్రమే పూరీలను వేసి కాల్చుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్. ఇవి 3 టిప్స్ పాటిస్తే మనకి పూరీలు హోటల్ స్టైల్లో బాగా పొంగుతూ వస్తాయి. ఈ పూరీలకి బొంబాయి చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మన నెక్స్ట్ వీడియోలో బొంబాయి చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.